హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ బిజినెస్ సంబంధించిన ఎలాంటి వీడియోస్ అయినా నా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ థాట్స్ బై దీప్తి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రజెంట్ ఏంటంటే నేను రీసెంట్గా స్టిచ్ చేసిన డ్రెస్ మీకు చూపించబోతున్నాను. సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే వేరే కస్టమర్ అండి ఈ డ్రెస్ వచ్చేసి. సో నాకు ఒక పిక్ సెండ్ చేశారు. సో ఆ పిక్లో ఉన్న మాదిరిగానే కుట్టండి అని. సో పాప వచ్చేసి ఒక 7 years పాప అనమాట. సో తన కోసం ఇలా నేను డిజైన్ చేశాను. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. మనకి కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇది కూడా పింక్ అండ్ ఎల్లో. సో చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి కూడా నేను ఏంటంటే మనకి వర్క్ ఉండేది తెచ్చానండి. సో చాలా బాగుంటుంది. బాడీ పార్ట్కి వచ్చేసి వర్క్ ఉండేది తెచ్చాను, పట్టు మీద వర్క్ వస్తుంది. ప్లస్ వచ్చేసి ఇక్కడ మొత్తం నేను రఫెల్స్ పెట్టేశానండి. కొంచెం బుష్లా, చిన్నపిల్లలకి బాగుంటుంది కదా బుష్లా. సో అందుకని హ్యాండ్స్కి ఇలా పెట్టేశాను అనమాట రఫెల్స్. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ చూపిస్తున్నాను. సో ఎల్లో కలర్ మనకి 3 steps వర్క్ వచ్చేసి ఉంటుంది దీనికి. సో దీనికి బెల్ట్ కూడా ప్రిపేర్ చేశానండి. అది కూడా ఏంటంటే ఈ పింక్ కలర్లో నేను ప్లెయిన్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద ఇక్కడ మనకి ఎల్లో కలర్ మీద ఏ వర్క్ వచ్చి ఉంటుందో సేమ్ అది నేను కొంచెం క్లాత్ పక్కన పెట్టుకొని కట్ చేసి అది ఈ పింక్ దాని మీద స్టిచ్ చేసేసుకున్నాను. సో మనకి ఏంటంటే దీని మీద మగ్గం వర్క్ చేయించుకోకుండా బాగుంటుంది అనమాట. చాలా మంది ఇప్పుడు బెల్ట్లకు కూడా మగ్గం వర్క్ చేస్తున్నారు. దానికంటే ఇది బెటర్ ఆప్షన్ అండి. సో ఏంటంటే అంత ప్రతి దానికి మనం హెవీగా మనీ పెట్టలేం కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. ముందు దేనికన్నా మనకి ఈ డ్రెస్ పరంగా ఎక్కడైనా వర్క్ ఉంటే అది కనుక మనకి మిగిలిపోతే అది తీసి చక్కగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. బెల్ట్ కింద ఇలా డిజైన్ చేసేసాను. సో చున్నీ వచ్చేసి కూడా నేను నాకు అసలు చాలా తిరిగానండి, తిరిగి కొన్నాను. నాకు ఈ చున్నీ అయితే బాగా నచ్చింది. సో ఇది 2.5 meter తీసుకున్నాను. మొత్తం మనకి పర్ల్స్ వర్క్ వచ్చేసి ఉంటుంది. సో చాలా హెవీగా ఉంటుంది చున్నీ అయితే. సో చాలా బాగుంది కదా. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను పెట్టేశాను. చాలా మంది ఏంటంటే సిస్టర్స్ అడిగారు, అక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టక్క, ఈ మధ్య స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టలేదని. సో ఈ వీక్లో ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఒకటి పెడతాను అని చెప్పాను. సో అందుకని ఈ డ్రెస్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలోనే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఎలా ఉంది ఈ డ్రెస్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా 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 నచ్చింది డ్రెస్ వచ్చేసి. సో చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 7 years బేబీకి నేను ఇలా డిజైన్ చేశాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే గుంటూరు వాళ్ళైతే నాకు మీరు మెటీరియల్స్ తెచ్చిస్తే నేను డిజైన్ చేసి ఇస్తానండి. అది కూడా మనకి 9 to 10 years బిలో పిల్లలకి మాత్రమే నేను స్టిచ్ చేయదలుచుకున్నాను. సో చిన్నపిల్లలకి మాత్రమే స్టిచ్ చేస్తానండి. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్రెడీ నా నెంబర్ ప్రొవైడ్ చేశాను. అండ్ మోర్ వీడియో స్టార్టింగ్లో కూడా నా నెంబర్ వచ్చేసి ఉంటుంది కదా. సో ఏదైనా బిజినెస్కి సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అదర్వైజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కూడా అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్టిచ్చింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 అప్లోడ్ చేస్తున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టార్టింగ్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అండి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్స్. మనకి ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఎల్లో కలర్ అండ్ మోర్ మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా రాపట్టు మీద నేను వర్క్ తీసుకున్నాను. నెక్స్ట్ చున్నీ వచ్చేసి 2.5 meters తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కాటన్ శాటిన్ తీసుకున్నాను బాటమ్కి అండ్ టాప్ పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాము. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ 2 ఎట్ ఎ టైం కట్ చేయాలి కదా. సో అందుకని నేను దాన్ని 2 foldings పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని మనం డాట్స్ పెట్టుకోవాలి. అది కూడా ఖర్చుతో కలిపి నేను డాట్స్ పెట్టుకుంటున్నానండి. సో షోల్డర్ విడ్త్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఖర్చుతో కలిపి నేను డాట్స్ పెట్టేసుకుంటున్నాను. సో డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. బోట్ నెక్ అయితే మనకి డిఫరెన్స్ అనేది తక్కువ ఉండాలి షోల్డర్ దగ్గర. నెక్స్ట్ మనకి షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా అంతే ఉంటుంది మ్యాక్సిమము. సో అక్కడ నేను డాట్స్ పెట్టుకున్నాను. ఏదైనా నేను ఖర్చుతో కలిపే డాట్స్ పెట్టుకుంటున్నానండి. సో మీ మెజర్మెంట్స్కి తగ్గట్టు మీరు కూడా డాట్స్ పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం సంఖ భాగం దగ్గర కట్ చేసుకున్నాను, డాట్స్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నెక్ డౌన్ చూసుకోవాలి. ఎంత డౌన్ కావాలి ఆ డౌన్ చూసుకొని మనం
మెజర్మెంట్ తీసుకోవాలి. ప్లస్ ఖర్చుతో కలిపి నేను తీసుకుంటున్నానండి. అలాగో షోల్డర్ దగ్గర అటాచ్మెంట్లో మనకి హాఫ్ ఇంచ్ వరకు పోతుంది. సో అలా చూసుకొని మనకి నెక్ ఎంత డౌన్ ఉండాలో అంతవరకు మీరు డాట్స్ పెట్టుకొని ఇలా గీతలు గీసేసుకొని నెక్స్ట్ ఏ నెక్ షేప్ కావాలో ఆ నెక్ షేప్ అనేది మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే డాట్స్ పెట్టుకొని మనం ఇలాగా లైన్స్ అనేది గీసేసుకోవాలి. నెక్స్ట్ సంక భాగంలో ఏంటంటే మనకి ఒక మూల నుంచి 1 ఇంచ్కి డాట్ పెట్టుకొని నేను ఇలా కర్వ్ గీసుకున్నాను. ఈవెన్ మీకు ఏంటంటే కర్వ్స్ అనేది సరిగ్గా రాకపోతే సంక భాగం కానీ నెక్ భాగం దగ్గర కానీ ఆ రౌండ్స్ కోసం ఏంటంటే మనకి కర్వ్ స్కేల్స్ అనేవి బయట అమ్ముతారు. సో అవి మీరు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బాడీ అసలు ఎంత లెంత్ ఉండాలి బాడీ పార్ట్ చూసుకొని మీరు ఖర్చుతో సహా కలిపి కట్ చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి నెక్స్ట్ చెస్ట్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. సో దాన్ని బట్టి మన బాడీ పార్ట్ మెజర్మెంట్స్ని బట్టి మనం డాట్స్ పెట్టేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ఇంకో 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసేసుకున్నాను. మన ఖర్చుతో కలిపి పైన 1/2 ఇంచు, కింద ఏంటంటే ఇది క్రాప్ టాప్ టైప్ కాబట్టి కింద 1.5 ఇంచ్ వదిలిపెట్టానండి. మనము 2 ఫోల్డింగ్స్ వేసి కుట్టు వేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ అని నేను సపరేట్ చేసేసుకున్నాను. ఎందుకంటే నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం హైగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అనేది కొంచెం డౌన్ దించాలి. సో అందుకని సంకభాగం మాత్రం ముందు కట్ చేసుకోండి. నెక్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా ఉందనుకోండి, విడివిడిగా తీసుకొని మీరు కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అని డాట్స్ పెట్టేసుకోండి. దాని మీద రాసుకుంటే ఏంటంటే మనకు గుర్తుంటుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ నేను కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఇంకొంచెం డౌన్ ఉండాలి. సో అందుకని నేను సపరేట్గా తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, దానికన్నా 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఏంటంటే స్క్వేర్ షేప్ అనేది గీసుకొని తర్వాత మనకి ఏ నెక్ కావాలనుకుంటున్నారో ఆ నెక్ షేప్ గీసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళు ఫోటోలో ఇచ్చింది ఏంటంటే నాకు రౌండ్ నెక్కే ఉందండి. సో అందుకని ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టేశాను. కాకపోతే లెంత్ అనేది చేంజ్ పెట్టుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్కి. సో ఇలా రాసేసుకున్నాను అనమాట. ఫ్రంట్ అయితే F, బ్యాక్ అయితే B అని. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఎప్పుడు కట్ చేసుకోనండి, జస్ట్ అలా పెట్టుకొని నేను ఏంటంటే పిన్స్ పెట్టేసుకుంటాను. పిన్స్ పెట్టుకొని కుట్టిన తర్వాత నేను కట్ చేసుకుంటాను. సో అలా అయితే ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం ముందే కట్ చేసేసుకున్నాం అనుకోండి, బై మిస్టేక్ అటు ఇటు అయినా కొంచెం ఇబ్బంది కదా. సో అందుకని నేను ముందు కుట్టిన తర్వాతే కట్ చేసుకుంటాను. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కూడా మనం కట్ చేసేసుకుందాం. దానికోసం ఏంటంటే అసలు బాటమ్ లెంత్ ఎంత ఉంది అది మనం చూసుకోవాలి. చూసుకొని మన ఖర్చుతో సహా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టేస్తాను మొత్తం ఇలాగా కట్ చేసుకున్న తర్వాత. సో ఓవరాల్గా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. మనకి ఏంటంటే విస్ట్ ఎంత సైజు ఉంది, నడుము సైజు చూసి దాన్ని బట్టి మనం ఫ్రిల్స్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన సాటిన్ క్లాత్ తీసుకున్నాం కదా, సాటిన్ కూడా అదేలాగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ వచ్చేసి దీనికి ఏంటంటే మనం బెల్ట్ కూడా పెట్టాలి కదా, ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ పెట్టాలి కాబట్టి బెల్ట్ భాగం ఒక 5 ఇంచెస్ మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటాం తర్వాత. సో అందుకని ఇక్కడ వచ్చేసి నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ కోసం ఎప్పుడైనా ఒక 2 ఇంచెస్ అనేది మనము దాన్ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి మెయిన్ మనకి ఈ బాటమ్ పార్ట్ వచ్చేసరికి 2 ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి. ఎలాగో మనం ఎలాస్టిక్ కోసం సపరేట్ తీసుకుంటాం కాబట్టి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాం కదా. ఇప్పుడు మన బాడీ పార్ట్కి ఫ్రిల్స్ ఉన్నాయి కదా, మీకు ఇందాక చూపించాను. సో ఆ ఫ్రిల్స్ కోసం 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, 3 ఇంచెస్ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకొని మనం కట్ చేసేసుకుందాం మిగిలిన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో. సో ఈ విధంగా ఏంటంటే మనకి 4 పార్ట్స్ వస్తాయండి. జస్ట్ నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో చిన్న బేబీయే కాబట్టి మనకి 2 or 2.5 సరిపోతుంది. 1/2 ఇంచ్ ఖర్చులోకి పోయినా కానీ సరిపోతుంది. సో అందుకని అలా తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనకి బెల్ట్ కావాలి. సో బెల్ట్కి వర్క్ చేయించే బదులు ఇక్కడ వర్క్ ఆల్రెడీ ఉంది కదా, సో అది పెట్టేసుకుందామని 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాడీ మెయిన్ పార్ట్ ఇందాక చూపించాను కదా. సో మెయిన్ పార్ట్కి నేను ఓవరాల్గా అయితే కట్ చేసుకోనండి, జస్ట్ నేను స్క్వేర్ షేప్ అనేది మాత్రమే కట్ చేస్తాను. సో మీకు చూపిస్తాను.
సో నేను బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేసుకున్నానండి. సో ఓవరాల్గా మనకి ఏంటంటే అన్నీ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తున్నాను కదా, నేను పిన్స్ ఇలా పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్న తర్వాత ముందు నెక్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. సో రౌండ్ అనేది ఇక్కడ ఏంటంటే నీట్గా తిరగాలి, నెక్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు నెక్ పార్ట్ నేను కుట్టేసేసాను కదా. ఇది వచ్చేసి మనకి ముందు నేను స్లీవ్లెస్లా కుట్టేస్తున్నానండి. జనరల్గా ఏంటంటే హ్యాండ్స్ పెట్టే పని అయితే మన హ్యాండ్ సైడ్ కుట్టాల్సిన పని లేదు. బట్ ఏంటంటే నేను ముందు స్లీవ్లెస్గా కుట్టి తర్వాత రఫిల్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట దానికి. సో మనకి సంక భాగము ప్లస్ నెక్ భాగం నేను 2 కుట్టేసేసాను. సో ఈ విధంగానే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. సో ఈ 2 స్టిచ్ చేసేసాను కదా. నెక్స్ట్ ఏంటంటే పిన్స్ తీసేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. సో నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర డాట్స్ పెట్టుకోవాలి మనం. మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట డాట్స్ పెట్టుకుంటే. సో ఇప్పుడు నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు రివర్స్లో వేసుకోవాలి. సో ఈ విధంగా మనం రివర్స్ చేసుకున్న తర్వాత మన నెక్ అండ్ హ్యాండ్స్ పార్ట్ కుట్టేసేసుకోవాలన్నమాట. పై కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం వేరే మెథడ్లో కుట్టుకోవాలండి. నేను పైపింగ్ అనేది ఏం వేయట్లేదు, ఎందుకంటే మనకి పిక్లో చూపించిన మాదిరిగా ఉందన్నమాట, పైపింగ్ ఉండదు. సో ఇప్పుడు హ్యాండ్స్ అండ్ నేను కుట్టేసాను అనమాట, సంక భాగం కానీ నెక్ భాగం కానీ. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ మనం జిప్పు వేసుకోవాలి కాబట్టి ముందు షోల్డర్స్ 2 ఒకే దగ్గర పెట్టుకుంటే మనకి సెంటర్ పార్ట్ వస్తుందన్నమాట. సో ఆ సెంటర్ పార్ట్ దగ్గర మనం సిజర్ పెట్టుకే కట్ చేసేసుకోవాలి. మనకి జిప్ అనేది ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్ వరకు మీరు కట్ చేసేసుకోవాలండి. సో సెంటర్ పార్ట్లో మనకి జిప్ వస్తుంది కాబట్టి ఈ కటింగ్ అనేది చేస్తున్నాను. సో 4 సైడ్స్ మనం అటాచ్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ జిప్ కటింగ్ అనేది పెట్టుకోవాలి. నేను ఓవరాల్గా 4 సైడ్స్ మొత్తం అటాచ్ చేసేసానండి. సో ఇప్పుడు ఏంటంటే దీనికి మనం సపరేట్ మనకి క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది, చిన్న పీస్. అది ఎంత లెంత్ ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ మనకు ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం బోర్లా వేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు కూడా మనం పిన్స్ పెట్టేసుకుందాము, నీట్గా వస్తుంది. అప్పుడు ఎప్పుడైనా మీరు పిన్స్ యూజ్ చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తుందండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఈవెన్ ఏంటంటే ప్రొఫెషనల్స్ అయితే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. సో నేను ప్రతిదీ ఏంటంటే పిన్స్ పెట్టుకుంటాను బాగా నీట్గా రావాలి అనేసి. సో ఈ విధంగా పిన్స్ పెట్టుకొని నేను స్టిచెస్ అనేవి వేసేసుకున్నాను. నెక్స్ట్ పిన్స్ తీసేసి మనం కట్ చేసేసుకుందాం రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం జాగ్రత్తగా ఎడ్జస్ట్లో మాత్రం కట్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్టు మీదకి మనకి కటింగ్ అనేది వెళ్ళకూడదు. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా రిమైనింగ్ పార్ట్ మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ తిప్పి డబల్ ఫోల్డ్ వేసుకొని మనకి స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట నేను డబల్ ఫోల్డింగ్ చేసే స్టిచెస్ అనేవి వేసేస్తున్నాను. సో ఓవరాల్గా మనం స్టిచ్ చేసేసేద్దాం. సో చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చింది మనకి స్టిచ్చింగ్. లోపల సైడ్ కూడా ఫోల్డింగ్ వేసేసాం కాబట్టి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్. నెక్స్ట్ వచ్చి నేను జిప్స్ తీసుకున్నాను అనమాట. సో 2 ఒకే రకంగా ఉన్నాయి కదా, ఏది వేసినా మనకి సెట్ అయిపోతుంది అనమాట దీనికి. ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ జిప్ టైప్ తెచ్చానండి. సో ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకోవడమే. ఇదేంటంటే ఒక 2-3 టైమ్స్ చేస్తే జిప్ వేసుకోవడం అనేది ఈజీగానే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చింది. ఎంత లెంత్ కావాలో అంత ఉంచుకొని కింద మనకి కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ పైన వచ్చేసి మనం ఉప్పు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు చూస్తున్నారు జిప్పు కూడా కనిపించట్లా, నీట్గా ఉండేటట్టు కుట్టేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పిల్లలకి ఏంటంటే మనం షేప్ తీయలేం కాబట్టి షేప్ కోసం అని చెప్పేసి మనం చిన్న షేప్ పట్టిలా వేసేస్తాం. ఇక్కడ జస్ట్ స్ట్రైట్ లైన్ వేస్తే సరిపోతుంది. 2 సైడ్స్ షేప్ అనేది బాగా వస్తుంది బాడీ పార్ట్కి. నెక్స్ట్ మన షోల్డర్స్ కూడా అటాచ్ చేసేసుకుందాం. సో 2 సైడ్స్ మన షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. మనకి రఫ్ లాగాలి షోల్డర్ దగ్గర మాత్రం, అది మాత్రం మర్చిపోమాకండి. 2-3 టైమ్స్ అయితే రఫ్ లాగాల్సి ఉంటుంది మనకి స్టార్టింగ్ కానీ ఎడ్జస్ట్లో కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్కి రఫిల్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. దీనికోసం ఏంటంటే నేను బార్ కుట్టు పెట్టుకున్నానండి. జనరల్గా ఏంటంటే కుట్టు దగ్గరగా రాదు, నేను బార్ కుట్టు పెట్టుకున్నాను, దూరంగా వస్తుంది. సో ఇదైతే తొందరగా కూడా అయిపోతుంది.
సో ఇప్పుడు వచ్చేసి మనం థ్రెడ్ ఇలా లాగుతుంటే మనకి రఫిల్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా బార్ కుట్టు పెట్టుకొని మీరు మిషన్లో సెట్ చేసుకొని వేసుకోండి. సో ఈజీగా ఇలా రఫిల్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ మొత్తం నేను రఫిల్స్ అన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా నేను 4 లేయర్స్ వచ్చేసి మనం రఫిల్స్ అనేది ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఆ రఫిల్స్ అనేది మనం అటాచ్మెంట్ చేయాలి. ఇప్పుడు అటాచ్మెంట్ దగ్గర కూడా మనకి ఓవరాల్గా మనకి సంకపాగం మొత్తం అటాచ్ చేయాల్సిన పని అయితే లేదండి. నేను చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలో. జస్ట్ ఏంటంటే మనకి ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, సో ఇక్కడ 50% వరకు మాత్రం మనం అటాచ్ చేస్తే సరిపోతుంది. సో అందుకని నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సంఘభాగంలో పిల్లలు గుచ్చుకోకుండా ఉండాలి కదా, సో అందుకని హాఫ్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే నేను అటాచ్ చేస్తున్నాను. అప్పుడైతే చాలా నీట్గా కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం సెట్ చేసేసుకొని డాట్స్ దగ్గర నుంచి ఈ డాట్ నుంచి ఆ డాట్ వరకు సెట్ చేసేసుకొని అటాచ్మెంట్ చేస్తే సరిపోతుంది అనమాట 2 సైడ్స్ హ్యాండ్స్కి. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేను స్మూత్ నెట్టే తెచ్చానండి దీనికోసం కూడా. నెక్స్ట్ మనం సెకండ్ సైడ్ కూడా వేసేసుకుందాం సేమ్ అలాగే. సో మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది, చూసేస్తున్నారు కదా. సో చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్స్ అనేది అటాచ్మెంట్ చేసేసుకోవాలి. సో సైడ్స్ అనేది అటాచ్మెంట్ చేసేసుకున్న తర్వాత మనకి కింద పార్ట్ కూడా డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుని అది కూడా చూసేద్దాం. సో సైడ్స్ అటాచ్మెంట్ అయిపోయింది కదా. ఒక సైడ్ మాత్రం నేను అటాచ్ చేయలేదండి, హాఫ్ ఆఫ్ ది పార్ట్ వదిలేసాను. ఎందుకంటే మనం ఇలా కింద డబల్ ఫోల్డ్ పెట్టుకొని కుట్టుకోవాలి. సో ఈ డబల్ ఫోల్డ్ కోసం మనకు ఖర్చుకి 1.5 ఇంచ్ అనేది కింద ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మామూలుగా లాంగ్ ఫ్రాక్ అయితే ఇంత ఎక్స్ట్రా అయితే అవసరం లేదండి, జస్ట్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్కి అవసరం లేదు. బట్ ఇలా క్రాప్ టాప్స్కి కానీ లేకపోతే హాఫ్ శారీ సెట్స్కి మాత్రం కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద. లేకపోతే ఏంటంటే వేరే క్లాత్తో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే అసలు సైజ్ అనేది ఎంత ఉంది మనం ఖర్చుతో సహా పెట్టేసుకున్నాం కదా. సో అది పాప మెజర్మెంట్ ఎంతో చూసుకొని దాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి మనం సాటిన్ క్లాత్తో చూసేద్దాం. నేను ఇందాక చెప్పాను కదండి మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి. సో దానికోసం మనం 5 ఇంచెస్ అనేది కట్ చేసుకోవాలి అని. సో ఆ 5 ఇంచెస్ని కట్ చేసేసుకున్నాను. ప్లస్ ఎలాస్టిక్ వేసుకుని మొత్తం రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్ స్టిచ్ చేసేద్దాం, అది కూడా చూసేద్దాం. ఫస్ట్ కాటన్ పార్ట్ తీసుకున్నానండి. ఇదేంటంటే మనం ఆల్రెడీ టోటల్ లెంత్ ఎంత ఉంది బాటమ్ పార్ట్ చూసి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, మీకు ఫస్ట్లో కటింగ్ చూపించాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి మొత్తం మనం ఫ్రిల్స్ పెట్టేద్దాము మెజర్మెంట్కి తగ్గట్టు. కొంచెం ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కదా. సో ఎక్కువ ఉన్నా కానీ మనకి ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఓవరాల్గా ఫ్రిల్స్ అనేవి అయిపోయినాయి కదా. సేమ్ ఇలాగే మనం సాటిన్ క్లాత్తో కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. స్మాల్ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు సాటిన్ అండ్ కాటన్ని 2 అటాచ్మెంట్ చేసేస్తున్నాను. సో నీట్గా అటాచ్ చేసుకోవాలండి. పైన వచ్చేసి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అని ఎక్స్ట్రా వదులుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నాను. సాటిన్ కూడా ఏంటంటే మనకి పీస్ అనేది వస్తుంది కాబట్టి నేను 4 సైడ్స్ అనేది కొంచెం మనం అగరబత్తికి కానీ లేకపోతే కొవ్వొత్తి వెలిగించి కానీ సెగ చూపిస్తే సరిపోతుంది, మనకి పీస్ అనేది రాదు. చిన్న టిప్ అనమాట అది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టేశాను, దాని మీద స్మాల్ ఫ్రిల్స్ వచ్చేసినాయి. సో చూస్తున్నారు కదా, బాగుంది కదా. సో మనకు బాటమ్ పార్ట్ కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు ఎలాస్టిక్ కోసం ఎలాగా నేను స్టిచ్ చేసుకుంటానో చూపిస్తాను. సో సాటిన్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి ముందు అటాచ్మెంట్ చేసేసుకోవాలండి. సో అటాచ్మెంట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ పార్ట్కి ఈ విధంగా ఉల్టా వేసుకొని ఖర్చు పార్ట్ దగ్గర అటాచ్ చేసేసుకోవాలి ఓవరాల్గా. ఇది వచ్చేసి ఎలాస్టిక్ కోసం అండి, ఈ 5 ఇంచెస్ నేను తీసుకుంది. సో ఈ విధంగా ఓవరాల్గా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి సైడ్స్ వచ్చేసి మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ పీస్ రాకుండా ఉంటుంది. లాస్ట్లో కూడా స్టిచ్ వేసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది కదా మనం ఫోల్డ్ చేసేసినాక. సో అందుకని మనం ముందే సైడ్స్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని నేను అటాచ్మెంట్ చేసేసుకుంటున్నాను. సో చివరిదాకా ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలి. ప్లస్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం చూసుకుంటూ అటాచ్ చేయాలండి, ఎందుకంటే నెట్ అనేది పైకి వస్తే ఒకవేళ కుట్టు మీద పడిపోతుంది. సో ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ తీసుకుందాం. సో నేను ఎక్కువ స్టిచెస్ చేస్తుంటాను కాబట్టి ఎలాస్టిక్ ఇలా రోల్ తెచ్చేసుకుంటాను. సో ఇప్పుడు మెజర్మెంట్ ఎంత ఉన్నదని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది అసలు ఒరిజినల్ మెజర్మెంట్ కన్నా మనం ఒక 2-3 ఇంచెస్ తక్కువే తీసుకోవాలి. తక్కువ తీసుకొని ప్లస్ ఖర్చుకి మళ్ళీ 1 ఇంచ్ తీసుకోవాలండి. సో ఒరిజినల్ కన్నా ఎలాస్టిక్ మెజర్మెంట్ అనేది మనం తక్కువ తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ తీసుకుంటే జారిపోతుంది. సో అందుకని తక్కువే తీసుకోవాలి ఎలాస్టిక్ పెట్టేటప్పుడు మాత్రం మెజర్మెంట్ అనేది. సో ఈ విధంగా మనం పిన్నిస్ సాయంతో ఏంటంటే ఎక్కించేయచ్చు లోపలికి ఎలాస్టిక్ అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొంచెం కటింగ్ స్టిచ్చింగ్ అంటే వీడియో అనేది మనకి లెంగ్తీ అయిపోతుంది ఖచ్చితంగా. అప్పటికే నేను కొంచెం ఫాస్ట్గానే తీసాను. సో ఇదిగోండి ఎలాస్టిక్ వేసేసుకున్నాను లోపల. ఇప్పుడు వచ్చేసి మనం ఓవరాల్గా అటాచ్మెంట్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను సైడ్స్ కుట్టేసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు, మనకు పీస్ అంటూ రాదు. సో మనం ఒకసారి తిరగదిప్పేసేసి లోపల నుంచి మొత్తం అటాచ్మెంట్ అనేది చేసేసుకుందాం. అది కూడా 3 లేయర్స్ ఒకేసారి అయితే నేను అటాచ్మెంట్ చేయనండి, ఒక్కొక్కటి సింగిల్గా అటాచ్ చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. సో ఎలాస్టిక్ కనపడకుండా ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, పూసలు ఏమన్నా ఉంటే తీసేసి అటాచ్ చేసుకోండి, లేకపోతే సూది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది మ్యాక్సిమమ్. సో ఇప్పుడు వచ్చేసి నేను సాటిన్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 3 లేయర్స్ నేను సపరేట్గానే చేసుకుంటాను. లుక్ వైజ్ బాగుంటుంది. 3 కలిపి అటాచ్ చేస్తే అంత లుక్ ఉండదండి మనకి. సో ఈ 3 అనేది మనం సపరేట్గా అటాచ్ చేసేసుకుందాం. సో అటాచ్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలాస్టిక్ మీద ఎలా కుట్లు వేయాలో మీకు చూపిస్తాను. సో ఎలాస్టిక్ మీద కుట్లు వేసేటప్పుడు మాత్రం క్లాత్ని లాగుతూ మనం స్టిచ్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని మనం లాగుతూ ఉండాలి, అప్పుడు నీట్గా వస్తుంది. లేకపోతే ఏంటంటే కొంచెం తిత్తులుగా వచ్చేస్తుందండి. సో ఇలా లాగుతూ వేయాలి. సో నేను 2 స్టెప్స్గా ఇక్కడ స్టిచ్ అనేది వేసేసాను. సో అందుకని మన చక్క ఫ్రిల్స్గా కనిపిస్తే నీట్గా ఉంటుంది. సో మనకు ఓవరాల్గా బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చున్నీ వచ్చేసి మనకి ఫ్రిల్స్ అనేది ఎన్ని ఇంచెస్ ఉండాలి, చిన్న బేబీ కదా. సో దాన్ని బట్టి నేను ఫ్రిల్స్ అనేది ముందే పెట్టుకొని ప్లస్ అటాచ్ కూడా చేసేసాను ఫ్రిల్స్ కూడా చున్నీ పార్ట్కి వచ్చేసరికి. సో ఓవరాల్గా బెల్ట్ కూడా ఈజీగానే కట్ చేయొచ్చండి అండ్ స్టిచ్ చేయొచ్చు. ఈసారి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను.